అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఈ భూమిపై అవతరించిన మాసం పురటాసి మాసంగా భక్తులు భావిస్తారు. తమిళలు పురటాసి, పెరటాసి, తిరుమల శనివారాలుగా పిలుస్తారు. తమిళలు ఈ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఈ నెల మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు. మద్యం మాంసం లేకుండా స్వామివారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం కాలినడకన తిరుమలకు వస్తారు భక్తులు. ఈ సాంప్రదాయం తమిళలు ప్రారంభించిన నేటికి స్వామివారి భక్తులు ఎక్కడ ఉన్నా ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు. తిరుమల శనివారం అంటే ఏంటి, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో, ఈ శనివారాల్లో పాటించాల్సిన నియమాలేంటి, శ్రీనివాసుని ఏ విధంగా పూజించుకోవాలి, ప్రత్యేకించి ఈ తిరుమల శనివారాల సమయంలోనే తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ తిరుమల శనివారాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరుపుకోవాలి, ప్రత్యేకించి శని గ్రహ ప్రభావం వలన ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఈ తిరుమల శనివారాలు చాలా మంచి రోజులు. తప్పకుండా ఈ స్వామి పూజ ఈ సమయంలో చేసుకోవడం వలన మనకి శనిగ్రహ ప్రభావం ఎలా తగ్గుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమల శనివారాలు ప్రత్యేకత చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తిరుపతిలో అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అంతా కూడా చాలా చక్కగా ఈ తిరుమల శనివారాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. మనం కార్తీక మాసంలో ఎంత ఘనంగా శివారాధన చేస్తామో తిరుమల శనివారాల్లో కూడా స్వామి అంత ఘనంగా పూజ చేస్తారు. అక్కడ వీటిని తిరుమల శనివారాలు కాదు, పురటాసి మాసం అని కూడా అంటారు. అంటే మనకి నెల రోజులు ఈ మాసం ఉంటుంది. ఈ నెల రోజుల్లో ప్రత్యేకించి శనివారాలు బాగా ఘనంగా శ్రీనివాసుడి పూజ చేసుకుంటారు. శనివారాల్లో కూడా బేసి సంఖ్యలో వచ్చి శనివారాలు అంటే మొదటి శనివారం, మూడవ శనివారం, ఐదో శనివారం ఇలా ప్రత్యేకించి ఈ బేసి సంఖ్యలో వచ్చే శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి తిరుమల శనివారాన్ని కూడా పిలుస్తారు. ఈ రోజులకి ఎందుకింత ప్రాముఖ్యత కలిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కలియుగంలో మనందరినీ కాపాడడం కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా దివి నిండు భూమిపైకి శ్రీనివాసుడి వచ్చిన రోజు, ఆ స్వామి తిరుమల కొండపైకి వచ్చిన అతి ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజులకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమయం. అందుకనే ప్రత్యేకించి శ్రీనివాసుని ఈ తిరుమల శనివారాల్లో ఆరాధిస్తారు. అంతేకాదు ఆ స్వామి కిందికి వచ్చిన ఈ ముఖ్యమైన రోజుల్లో ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారని, ఇలా మొట్టమొదటిసారి తిరుమల కొండపైన ఆ శ్రీనివాసుడికి బ్రహ్మగారి చేత ఉత్సవాలు చేస్తారు. అందుకనే వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో పురటాసి మాసంలోనే ప్రారంభం. అందుకే ఈరోజు ఇంత ప్రాధాన్యత కలిగినవి. ఈ నెల రోజుల్లో కూడా ప్రత్యేకించి శనివారాలు స్వామికి ఘనంగా పూజలు జరుపుకుంటారు. కొంతమంది ఈ నెల రోజులు కార్తీక మాసంలో చేసినట్లయితే నియమనిష్టలతో చెప్పులు కూడా వేసుకోకుండా, మాంసాహారం తినకుండా, ఉల్లి వెల్లుల్లిని సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఈ పురటాసి మాసం మొత్తం కూడా ఆ స్వామి ఇష్టంగా కొలుస్తారు. అలా నెల రోజులు కూడా పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ మాసంలో వచ్చే శనివారాల్లో అయినా స్వామివారిని నియమనిష్టలతో పూజలు చేసుకుంటారు. పురటాసి మాసం తిరుమల శనివారములు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సౌర మాసం ప్రకారం తమిళ సాంప్రదాయములను అనుసరించి పురటాసి మాసము సెప్టెంబర్ 17 మొదలు అక్టోబర్ 17 వరకు ఈ మాసంలో 4 శనివారాలు వచ్చాయి. మొదటి శనివారం సెప్టెంబర్ 20, 2025, రెండవ శనివారం సెప్టెంబర్ 27, 2025, మూడవ శనివారం అక్టోబర్ 4, 2025, నాలుగవ శనివారం అక్టోబర్ 11, 2025. ఈ 4 వారాలు స్వామిని నిష్టగా పూజ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మొదటి వారం, మూడవ వారం చాలా ముఖ్యమైన రోజులు. ఈ తిరుమల శనివారాల్లో శ్రీనివాసుడికి ప్రత్యేకించి బియ్యం పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలి. ఈ బియ్యం పిండిలో మనం కొద్దిగా బెల్లం, అలాగే అరటిపండు గుజ్జు, ఆవు పాలు పోసుకొని ఆ పాలతోని పిండి ప్రమిదలు చేసుకోవాలి.
పిండి ప్రమిదలను మీకు నచ్చిన ఆకారంలో చేసుకొని ఆ ప్రమిదలో స్వామివారికి బేసి సంఖ్యలో ఉండేలాగా 3 కానీ 5 కానీ 7 ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు చేసుకోవచ్చు. స్వామివారికి 7 అనేది ప్రీతికరమైన సంఖ్య కాబట్టి 7 పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. పిండి ప్రమిదలకు గంధం కుంకుమతో తిరునామాన్ని నామాలుగా పెట్టుకోవాలి. ఈ తిరుమల శనివారాలు చేసేవాళ్ళు ప్రత్యేకించి పాటించాల్సిన నియమం. తిరునామం పెట్టుకోవాల్సినది. మీరు పిండి దీపాన్ని ప్రిపేర్ చేస్తే పిండి దీపాన్ని కానీ లేదా మామూలు దీపాన్ని కానీ తిరునామం వేయాలి. అలాగే పూజ చేసేవాళ్ళు తిరునామం పెట్టుకొని పూజ చేసుకోవాలి. స్వామికి ఏదైనా వండిన నైవేద్యం సమర్పించాలి అనుకుంటే ఆ వండే నైవేద్యం గిన్నెకి కూడా తిరునామాన్ని పెట్టాలి. నైవేద్యాన్ని స్వామికి ఏదో ఒక వెండి గిన్నెలలో ఏదో ఒక గిన్నెలో తీసిన ఆ గిన్నెకి కూడా తిరునామాన్ని పెట్టాలి. అలాగే శ్రీనివాసుడికి ఇష్టమైన రంగు పసుపు రంగు అంటారు కదా, పసుపు రంగులో ఉన్న వస్త్రాలను కట్టుకొని స్వామికి పూజ చేసుకోవాలి. ఈ శనివారాలు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో మాంసాహారం లాంటివి ఉండకూడదు. అలాగే శనివారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్వామివారికి ఇంట్లో ఈశాన్య మూల పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పెట్టడం కుదరని వాళ్ళు పూజా మందిరంలోని స్వామి పూజ చేసుకోవచ్చు. మీరు పూజ చేసుకునేటప్పుడు మనసులో సంకల్పించుకోవాలి, మనకి ఈ సంవత్సరం వచ్చిన 4 వారాల్లో మీరు 4 వారాలు చేయగలరా లేదా కనీసం 3వ వారంలో స్వామికి పూజ చేసుకోగలరా లేదా అని మనసులో సంకల్పించుకోవాలి. ఈరోజు తప్పకుండా ఉపవాస నియమాన్ని పాటించాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం ఉండవచ్చు లేదా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయవచ్చు. కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉండలేని వారు పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మచర్య నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఈ పూజ చేసేవాళ్ళు మంచం పైన పడుకోవడం చేయొద్దు, నేలపైన పడుకోవాలి. మీరు ఇంకా నిష్టగా పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఈ పూజ చేసిన రోజు అంటే ఈ శనివారం మొత్తం కూడా చెప్పులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా మీరు సంకల్పించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు సంకల్పించుకుంటే ఆ రోజు అంతా కూడా ఆ నియమాలని పాటించాలి. కుదరదు అనుకునే వాళ్ళు ఆ నియమాన్ని వదిలేసి మిగతావన్నీ తప్పకుండా పాటించాలి. ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. మీరు పిండి ప్రమిదలు చేసిన ఇత్తడి ప్రమిదలో లేదా వెండి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకున్నా సరే నువ్వుల నూనె వాడాలి. అలాగే స్వామిని పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. ఆ రోజు వీలైనంత వరకు తులసి దళాలతో స్వామికి అర్చన చేసుకోవాలి. కనీసం స్వామికి తులసి మాల వేయడం కానీ ఒక తులసి దళాలనైనా స్వామికి పాదాల దగ్గర ఉంచితే శుభం. మీరు తులసి దళాలతో పూజ చేయాలి అనుకుంటే బయటకి తులసి అమ్ముతారు కదా, ఆ తులసి దళాలతో స్వామికి పూజ చేసుకోవచ్చు. పూజ స్వామికి ఎలా చేసుకోవాలి అంటే మీకు షోడోపచారాలతో పూజించడం వచ్చిన వాళ్ళు అయితే స్వామికి షోడోపచారాలతో చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకోండి. విష్ణు స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోండి. కుదరని వాళ్ళు గోవింద నామాలు చదువుతూ తులసి దళాలతో స్వామిని అర్చించినా సరిపోతుంది. ప్రత్యేకించి శ్రీనివాసుని మాత్రమే పూజలో కాకుండా అమ్మవార్లతో సహా స్వామి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో అయితే చాలా మంచిది. మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే శ్రీనివాసుని లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని లేదా ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఈరోజు స్వామికి నైవేద్యంగా పాయసం, పులిహోర, పరమన్నం, గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థం కానీ ఏ తీపి పదార్థం అయినా సరే వండిన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. ఎలాగో నిష్టగా పూజ చేసుకుంటాం స్వామికి అనుకునే వాళ్ళు ఏదైనా ప్రసాదాన్ని వండి దానికి తిరునామాలు పెట్టి స్వామికి సమర్పించండి. ఒకవేళ సమయం లేని వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కుదరదు కాబట్టి అలాంటి వారికి నైవేద్యం వండడం కుదరనప్పుడు పళ్ళు, పాలు ఏదైనా సరే ఏవి లేకపోతే బెల్లమైనా సరే స్వామికి నైవేద్యం సమర్పించండి. ఈ రోజులో విష్ణు సహస్రనామం పారాయణం చేసినా విన్నా చాలా మంచిది. తిరుమల శనివారాల్లో స్వామిని పూజిస్తే శని ప్రభావం ఎందుకు తగ్గుతుంది అన్నదానికి ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో నిత్యము శ్రీనివాసుని పోషించుకునే ఒక భక్తుడు ఉండేవాడని, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, సిరి సంపదలు ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎప్పుడు కూడా ఆ శ్రీనివాసుని పూజిస్తూనే ఉండేవాడని,
అంత బాగా స్వామిని పూజిస్తున్న ఆయనకి శని ప్రభావం వలన ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇంత పెద్ద కష్టం వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే స్వామి మాత్రం స్వామి పూజ మాత్రం మానలేదని, అటువంటి భక్తిని చూసి శనీశ్వర స్వామి ఇంకా కష్టాలు పెట్టాలని ప్రయత్నిస్తుండగా శ్రీనివాసుడికి కోపం వచ్చి, నా భక్తులని ఇన్ని కష్టాలు పెడుతున్నావా అని ఆ శనీశ్వర స్వామి పైన ఆగ్రహాన్ని చూపించేసరికి శనిదేవుడికి భయం వేసి శ్రీనివాసుని క్షమించమని వేడుకున్నాడట. ఈ పురటాసి మాసంలో కానీ తిరుమల శనివారాల్లో కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని ఆరాధించి ఉపవాస నియమాన్ని పాటిస్తారో అటువంటి భక్తుల జోలికి నేను వెళ్ళను అని శ్రీనివాసుడికి మాట ఇచ్చాడంట. అందుకని ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలు శని ప్రభావం పూర్తిగా తొలగించిపోవడం కోసం చాలామంది శ్రీనివాసుని పూజ చేసుకుంటారని, ఈ పూజ చేసుకున్న రోజు స్వామికి నిండుగా ధూపాన్ని సమర్పించుకోవాలి. అలాగే మనం పెట్టిన దీపాలు అన్నిటి దగ్గర అక్షంతలు, పువ్వులు, పసుపు, కుంకుమ వేసి దీపాన్ని స్వామికి చూపించాలి. మీరు పిండి ప్రమిదలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 7 ప్రమిదలు పెట్టినట్లయితే ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి చొప్పున 7 ఒత్తులు వేసుకోవాలి. ఒకే పేరు మీద పెట్టినట్లయితే 7 ఒత్తులు కలిపి ఒకే ఒక ఒత్తి కింద చేసి వేసుకోవచ్చు. ఇంకా స్వామికి మీరు ఏవైతే నైవేద్యం సమర్పిస్తున్నారో వాటిపైన నీటిని చల్లి నైవేద్యం ఆరగింపు చూపించాలి. చివరిగా స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. శనివారం పూట శ్రీనివాసుడికి పూజ చేసుకున్న వాళ్ళు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకమైనది. హారతి ఇచ్చిన తర్వాత స్వామికి పూజలో ఉపయోగించిన పువ్వులు, అక్షింతలు తలపైన వేసుకొని తీర్థం తీసుకొని పక్కకి రావాలి. అప్పటికి పూజ పూర్తవుతుంది. ఇదే విధంగా ఉదయం, సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఒకవేళ సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకున్న వాళ్ళైతే ఆ పీఠాన్ని ఉదయం, సాయంత్రం పూజ అయిన తర్వాత రోజు ఉదయాన్నే పెట్టామని కదపవచ్చు. అలాగే పిండి ప్రమిదలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. తర్వాత వాటిని ఏం చేయాలి అని సందేహం రావచ్చు. దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదలు ఆవుకి పెడితే చక్కగా తింటాయి. మీరు ఉదయం చేసిన ప్రమిదల్లోనే, అంటే ఆ పిండి ప్రమిదల్లోనే సాయంత్రం కూడా పిండి ప్రమిదల్లోనే దీపం వెలిగించవచ్చు అనుకుంటే సాయంత్రం కూడా పెట్టి ప్రమిదల్లోనే నూనె పోసుకొని ఒత్తి మార్చుకొని పూజ చేసుకోవచ్చు. దగ్గరలో ఆవులు లేనట్లయితే నదిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వీటిని వేయవచ్చు. రానున్న శనివారాలు చాలా ముఖ్యమైన రోజులు. ప్రతి ఒక్కరూ శ్రీనివాసుడి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.